సేమియా పాయసం, 1 కప్పు సేమియా తీసుకున్నానండి. తర్వాత ఒక బౌల్లో 2 చిన్న పాల ప్యాకెట్లు వేడి చేసినానండి. వేడి చేసుకొని పక్కన పెట్టుకున్నా. మళ్ళీ ఇంకొక బౌల్ తీసుకొని అందులో 1 స్పూన్ ఆయిల్ వేసుకున్నానండి. ఆయిల్కి బదులు మీరు 2 స్పూన్ల నెయ్యిని కూడా వేసుకోవచ్చండి. అట్లా వేడైన తర్వాత అందులో సేమియాని వేసి వేయించాలండి. కొంచెం దూరగా వేయించిన తర్వాత అందులో జీడిపప్పు, బాదం, కిస్మిస్లు, గుమ్మడి గింజలు వేసుకోవాలండి. అవన్నీ వేగిన తర్వాత మనమైతే వేడి చేసి పక్కన పెట్టుకున్న పాలను వేసుకోవాలి. తర్వాత 1 గ్లాసు వాటర్ని యాడ్ చేసుకోవాలి. తర్వాత 2 స్పూన్ల షుగర్ని యాడ్ చేసుకోవాలి. నేనైతే జీడిపప్పు, బాదంని అయితే మిక్సీ పట్టుకొని వేసుకుంటానండి. ఎందుకంటే సేమియాలో ఉన్న పాలు చిక్కగా ఉండాలని. ఒక్కొక్కసారి అయితే వాటర్ ఉంటుందండి. తర్వాత 3 యాలకులు దంచి వేసుకున్నాను ఫ్లేవర్ కోసం.